మొన్నటి వరకు పాకిస్తాన్ అండ్ నిన్న బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాస్త పక్కన పెట్టేసి మన తెలంగాణలో హిందువుల పరిస్థితి ఎలా ఉందో దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మన స్టూడియోలో బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ నామాని ఉన్నారు. మహేష్ నామాని అడిగి తెలుసుకుందాము తెలంగాణలో హిందూ ఆలయాలపైన హిందువులపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ బీజేవైఎం అక్కడ మెయిన్ పార్టీ కన్నా కూడా ఇక్కడ బీజేవైఎం అయితే పుంజుకుంది అనేసి బయట సామాజిక మాధ్యమాల్లో అండ్ చాలా మందికి అయితే అదే అనిపిస్తుంది. సో మహేష్ని అడిగి తెలుసుకుందాము నిజంగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. సో మహేష్ భాయ్ నమస్తే. సో మహేష్ భాయ్, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు గోపూజ చేసి అంటే నేను కూడా హిందువునే అనేసి చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఎప్పుడైతే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం ఎక్కినరో దాని తర్వాత అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఆలయాలపైన హిందువులపైన దాడులు ఎక్కువ అయిపోయాయి. అండ్ తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలతోని ఎక్కడైనా కనిపించినా కూడా వాళ్ళపైన అటాక్స్ ఎక్కువైపోయినాయి. ఇలాంటి వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ మనం టెంపుల్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని సీక్వెన్స్ ఆఫ్ టెంపుల్స్ చూసుకున్నా కూడా ఓల్డ్ సిటీలో భూలక్ష్మి అమ్మవారు, ఆ భూలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట తెలంగాణలో ఇలాంటి పర్వం. సో అక్కడ ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. అమ్మవారిని శిరచ్ఛేదం చేసిండ్రు. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా ఒక 10 టెంపుల్స్ పైన అటాక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమంటారు మీరు దీనిపైన? కాంగ్రెస్ ఈ కొద్దిమంది ఈ అయితే హిందూ వ్యతిరేకులందరికీ కూడా ఒక బూస్టింగ్ లాగా ఒక ధైర్యం అన్నట్టు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇక అల్లరి మూకలకు ఒక ధైర్యం కాంగ్రెస్ పార్టీ. ఈ అల్లరి మూకరేవలో ప్రజలందరూ తెలుసు. ఇక శిరచ్ఛేదం చేసిన పిచ్చోడెవడు, తాను నుంచి ఇక్కడ దుర్గమ్మ అమ్మ అది నవరాత్రి ఉత్సవాల్లో చీరం చింపిన పిచ్చోడెవడు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడ మొన్న అమ్మవారి గుళ్ళో ముత్యాలమ్మ గుళ్ళో దొంగతనం పేరు మీద అమ్మవారి విగ్రహాన్ని బలగొట్టిన పిచ్చోడెవడో తెలుసు. శంషాబాద్ అమ్మవారి టెంపుల్లో ఆ గుడిని డిస్ట్రాయ్ శంషాబాద్ 3 ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా ఎవరంటే పిచ్చోళ్ళనా? ప్రభుత్వం అదే చెప్తుంది. మీకు తెలుసా ఎందుకు పిచ్చోళ్ళు మెన్షన్ అయితే వీళ్ళు పిచ్చోళ్ళు. ప్రభుత్వము అసలు తెలంగాణ రాష్ట్రంలో నేనేమంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో పిచ్చోళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ పిచ్చోళ్ళంతా ఏ వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు? మళ్ళా ఈ పిచ్చోళ్ళంతా ఒక ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు అవుతారా? ఎందుకు ఈ పిచ్చోళ్ళు పోయి మసీదులను చర్చిలను బలగొడతారు? కేవలం హిందూ గుళ్ళని ఎందుకు బలగొడుతారు? నువ్వే పోలీసులు చెప్తారు కదా పిచ్చోళ్ళు బలగొట్టారు, వాడు పిచ్చోడు. అసలు ఎవడు ఈ పిచ్చోడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఈ పిచ్చోడు అయినా బంగ్లాదేశ్ రోహింగ్యానా లేదా పిచ్చోడు ఓల్డ్ సిటీలో పుట్టినోడా? ఈ పిచ్చోడు ఎక్కడ పుట్టిండు? మరి ట్రైన్డ్ బై ఓవైసీ బ్రదర్సా? ఎవడు ఎక్కడ పుట్టిన పిచ్చోళ్ళు వచ్చి బలగొడుతురు విగ్రహాలను? అంటే మీరు చెప్పేది విని ఇంకా మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, మేము పిచ్చోళ్ళం నిజంగా. అందుకే హిందువులు ఇంకా జాగృతం కావాలి. హిందువులు జాగృతం కానన్ని రోజులు ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు అంటుండు కదా మేమే పెద్ద హిందువులము, మేము గోపూజ చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంటుండు కదా. నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటా దీంట్లో. నువ్వు పండగలు వస్తే మంచిగా పట్టు బట్టలు కట్టుకొని పోయి దేవుని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడా నన్ను కాపాడని చెప్పచ్చు. నువ్వు మాకు పండగ ఉన్నా పబ్బం ఉన్నా లేకున్నా దేవుడి గుడికి దేవుడి జోలికి ఎవరన్నా వస్తే మరి పని పట్టేటోళ్ళం మేము. నీకు మాకు అదే డిఫరెన్స్. చాలా మంది మీరు చెప్పినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పండగలు వస్తే ఏదో అంగరంగ వైభవంగా ఇంకా మేమే జరిపిస్తున్నాం పండగ వాతావరణం మా వల్లనే అనేసి అక్కడికి వెళ్ళి సెల్ఫీలు ఇవన్నీ తీసుకుంటుంటారు. సో బట్ అదే టెంపుల్కి ఏదైనా ఆపద వస్తే మాత్రం వీళ్ళందరూ ఎక్కడ కనిపించరు. అదే అన్న ఓటు బ్యాంక్ రాజకీయాలు. అది ఓటు బ్యాంక్ రాజకీయాలు. గుడి పోయి గోవును పట్టుకొని పూజ చేసి ఓటేసిపోతే ఈ రాష్ట్రంలో హిందూ అంటారే ఈయన రేవంత్ కూడా మాలెక్కనే ఉన్నాడు అని చెప్తారు. నిజస్వరూపం ఎప్పుడు తెలిసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత నిజస్వరూపం తెలిసింది. ఇప్పుడు మాట్లాడమని ఎందుకు మాట్లాడతారు? ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం డిస్ట్రాయ్ చేసిన పిచ్చోడిని ఉరి తీయాలని అలా దాని వెనక ఎవరో వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయాలి. నువ్వు ఎందుకు సిబిఐకి ఇస్తలేవు? ఎందుకు ప్రత్యేకంగా సిట్టేస్తలేవు? ఎందుకు శంషాబాద్ 3 గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి? ఇన్ని జరిగినాయి కదా. అరే మా విగ్రహాన్ని బలగొడతారు, మా అమ్మవారికి అవమానపరుస్తారు, మా గుళ్ళ పైన దాడులు చేస్తారు. అదేందని ప్రశ్నించినా మా హిందూ సోదరుని పట్టుపోయి జైలు వేస్తావు. ఎంత కండకవరం నీకు? అంటే ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఇలా జరుగుతుంది? అదే చెప్తున్నారు. కర్ణాటక తీసుకున్నా కూడా కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అసలు సంబంధం లేని టిప్పు సుల్తాన్ని అక్కడ హీరోగా పోర్ట్రే చేసేసిండ్రు. కర్ణాటకలో ఏదైతే హిజాబ్ లొల్లి జరిగిందో అందులో హిందువులు ముస్లింలు ఇద్దరిపైన కేసులు నమోదైతే కేవలం హిందువులపైన కేసులు అలానే ఉంచి ముస్లిం విద్యార్థులపైన కేసులు ఎత్తేసారు. ఎందుకు వాళ్ళకు ఇద్దరు కూడా విద్యార్థుల సంఘాల వాళ్ళే అనేసి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ఇలాంటి రాజకీయాలు అక్కడ చేస్తుంది? అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు ఎక్కువైపోయినాయి అంటున్నారు. కరెక్ట్ అని. ఇప్పుడు కర్ణాటక దాకా ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ దాకా పోతే ఉస్మానియా యూనివర్సిటీ కల్చర్
అనేక సంవత్సరాలు మంచి గణపతిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. గణేష్ ఉత్సవ సమితి పేరు పెట్టుకుని పోతారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంచి గణేషులు పెట్టు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసుకుంటూ పోతే అక్కడ ఏబీపీ కార్యకర్తల మీద అటాక్ చేస్తారు. అవును, ఎవరు చేస్తారు? ఈ ముసుగులు ఉన్నటువంటి ఇన్ ద నేమ్ ఆఫ్ దళిత ముసుకున్నటువంటి దే ఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ అంబేద్కర్, దే ఆర్ యూజింగ్ మాస్క్ ఆఫ్ అంబేద్కర్. అంతే. ఆ ముసుకేసుకొని వచ్చి కాంగ్రెస్ మూకలు దాడులు చేస్తారు, చేసి డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది యువత విద్యార్థులు ఏబీపీతో ఉన్నారు, ఆడ డిస్టర్బ్ చేయాలి అని గొడవ చేసి కేసు పెడతారు. తర్వాత ఎమ్మెల్సీ పోయి స్వయంగా కేసు పెట్టేస్తారు. ఎవరి మీద? మా ఏబీపీ కార్యకర్తల మీద, హిందూ యువకుల మీద భావించాలి దాన్ని. ఎన్ని రోజులు ఉన్నారు లోపల? 13 రోజులు కదా? దాంట్లో 13 రోజులు కొద్దిమంది ఉన్నారు, 42 రోజులు కొద్దిమంది ఉన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి. నీ దగ్గర పోలీసు ఉన్నది, నీ దగ్గర అధికారం ఉన్నది అని చెప్పి నీ అహాన్ని చూపితే, నీ అధికారాన్ని, నీ యొక్క గర్వాన్ని, గౌరవాన్ని తీసి బండకేసి కొడతారు తెలంగాణ. మాకు ఫస్ట్గా వచ్చిన మెసేజ్ ఎట్లా వచ్చింది అంటే, మీడియా మాకు వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, అందులో సో ఏబీపీ వాళ్ళపైన ఎన్ఎస్యూ వాళ్ళు అటాక్ చేసిండ్రు అని వచ్చింది. దాని తర్వాత అరెస్టులు మాత్రం ఏబీపీ వాళ్ళవే జరిగింది. అదే అంటున్నా, వాళ్ళే దాడులు చేస్తారు, కేసులు మా మీద పెడతారు. ఎందుకంటే అధికారం ఉంది కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, అధికారం ఉన్నది. అందుకే మనం అధికారంలోకి వచ్చే అన్ని రోజులు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని సిద్ధంగా ఉండాలి ప్రజలు కూడా. మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్న రోజే మనం ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. అప్పుడు ఇలా అడుక్కుని ఉండదు ఇక. ఎందుకు నేను ఏమంటున్నా అంటే, రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ హోమ్ మినిస్టర్ ఆఫీస్ అక్కడ ఉండాలి. ఏది? ఓల్డ్ సిటీలో ఉండాలి. హోమ్ మినిస్టర్ పోతే 10 కార్లు వస్తుంటాయి పోతుంటే అప్పుడు వాళ్ళందరూ తెలుస్తుంది. ఎక్కడైతే ఓల్డ్ సిటీలో బిక్కుమంటు ఉన్న ప్రజలను ఆడ 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువ కట్టియాలి ప్రజలకు భద్రత ఇవ్వడం కోసం. బైన్సా లాంటి ఏరియాలో ఇంకో 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువ పెట్టాలి రిజర్వ్డ్ పోలీసులు అటు దించడం కోసం. ఎక్కడైనా హిందువుల వైపు, ఎక్కడ హిందూ గుళ్ళ వైపు చూడాలంటే, అవతలని కన్ను ఎత్తి చూడాలంటే మనకు ఉచ్చబడాలి. నిజంగా భారతదేశంలో మైనారిటీ ఆ పరిస్థితి వచ్చినప్పుడే జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మైనారిటీస్ మెజారిటీస్ పైన దాడులు చేస్తారు. ప్రపంచ దేశాల్లో మైనారిటీస్ పైన మెజారిటీస్ దాడి చేస్తూ ఉంటారు. ఎంత దారుణం. ఒక హిందూ పూజ చేస్తారా పాకిస్తాన్లో? ఒక హిందూ ఆలయం అని ఉన్నదా? ఇక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితి చూసిరు కదా. ఇస్కాన్ సంబంధించినటువంటి గుళ్ళు కూడా కొడతారు, ఆడ హిందువులు కొడతారు. ఆడ ఇస్కాన్ సంబంధించినటువంటి వ్యక్తి చిన్మయ్ కృష్ణదాస్ పైన దాడులు జరుగుతాయి. వాట్ ఈస్ గోయింగ్? మరి ఘోరంగా జరుగుతుంది కదా బంగ్లాదేశ్లో. when Congress was in the power in Maharashtra, what was happened? మన సంత్ మహర్షిని రాళ్లతో కొట్టి కట్టెలతో చంపలేదా పాల్గర్లో? దానికి నతీజా ఇప్పుడు చూపించారు. అంటే ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ వాళ్ళకు మనల్ని చూడంగానే, అంటే హిందువులను చూడంగానే ఒక ద్వేషం పుట్టుకొస్తుంది. సో ఈ మైండ్ సెట్ పోవాలి. ఈ మైండ్ సెట్ పోవాలంటే ఏం చేయాలి? ఈ విద్వేషం, విధ్వంసాలు అనేటువంటిది పోవాలంటే ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ పోవాలి ఫస్ట్ థింగ్. రెండోది, దేశాన్ని ప్రేమించు అనే గుణము ఒక వర్గంలో కాక 2 వర్గాల్లో రావాలి. ఇంకా సహనం అనేది మన వర్గంలో మాత్రమే ఉంది, ఇంకో వర్గంలో లేదు. మీరు చూడండి నా పీస్ కమిటీ మీటింగ్ పెడతారు, మీరు కూడా అటెండ్ అయి ఉంటారు కావచ్చు. పీస్ కమిటీ మీటింగ్ పిలిచి ఆడ హిందూ పండుగలు పీస్ కమిటీ ఉంటే హిందువులకే వార్నింగ్ ఇస్తారు. మీరు సౌండ్ పెట్టద్దు, లౌడ్ స్పీకర్ పెట్టద్దు, డీజే పెట్టద్దు, మసీద్ ఆజాద్ జరుగుతున్నప్పుడు బంద్ చేయాలి, మీరు ఇంకో నిదానద్దు, అదనద్దు, జాగ్రత్త ఉంటే మీద కేసులు పెడతాం, పర్మిషన్ తీసుకోవాలి, డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటారు. కరెంట్ బిల్ ప్రతిదీ. ముస్లిం పండుగలు ఉంటే ఆ పీస్ కమిటీ పెడతారు, మళ్ళీ సేమ్ ట్యూన్ మనకే వేస్తారు, వాళ్ళకి ఏరు. ఇప్పుడు గణపతులకు దుర్గామాతలకి మనం పర్మిషన్ తీసుకోవాలి. మరి రంజాన్ వచ్చినప్పుడు హలీం భట్టీలకు లేకపోతే వాళ్ళు చిల్లాలకు ఏవైతే పెట్టేసుకుంటారు కదా, వాటికి పర్మిషన్స్ ఉంటాయా? వాటికి అవసరం లేదు. ఎందుకు? అదే దాన్ని అపీస్మెంట్ పాలిటిక్స్ అంటారు. ఇవన్నీ కూడా నేనేమంటున్నా, ఇది ఉన్నన్ని రోజులు ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్న రోజులు ఈ విచ్చలవిడితనం ఉంటుంది. ఏక్ దేశ్ మే దో నిషాన్ నై చలేగా, దో విధాన్ నై చలేగా అని చెప్పేసి ఆనాడు చెప్పారు. గదే ఉండాలి. ఈ దేశంలో ప్రజలకు అందరికీ చట్టం సమానంగానే ఉండాలి. ఒక వర్గానికి ఎక్కువ, ఒక వర్గానికి తక్కువ చేయొద్దు అనేదే మేము కోరుకుంటున్నాం. మేమేం మాకు కొత్తగా ఇవ్వండి అని అంటలేం, మాకు ఎక్కువ రైట్స్ ఇవ్వంటలేం. నువ్వు ఇద్దరిని ఈక్వల్గా చూడని చెప్తున్నాం మేము. నువ్వు అది చేయకుండా మా పైన దాడులు చేసినట్టు. నేనేమంటున్నా, మేము ఇన్ని కడుతున్నాం, ట్యాక్స్ కడుతుంటాము, మా గురించి వచ్చే ఆదాయం తీసుకొని ఎండోమెంట్ పెట్టుకొని వీటిని వాడుకుంటూ ఉంటారు. తర్వాత మా హిందూ ఆలయాలు అయితే హిందూ పండుగల ఉత్సవాలప్పుడు మేము ఇంక ఉపాధి కల్పిస్తున్నాం. పైనుంచి మా ఉత్సవాలు చేసినప్పుడు కరెంటు బిల్ కట్టాలి, సౌండ్ పర్మిషన్ కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి, జిహెచ్ఎం రకరకాల పర్మిషన్స్ మేము డబ్బులు కడుతున్నాం కదా, మేము చేస్తున్నాం కదా. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? నీ డ్యూటీ హిందూ టెంపుల్స్ ప్రొటెక్ట్ చేయడం కాదా? హిందూ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత లేదా అని అడుగుతున్న తెలంగాణ పోలీస్ని. ఉండాలి కదా.
ఎక్కడ నీ బాధ్యత? ఏ టెంపుల్ మీరు కాపాడరు చెప్పు? పలానా వ్యక్తి వచ్చి చోరీ చేస్తుంటే నేను పట్టుకున్నా, ఒక్కటి చూపి. పలానా వ్యక్తి వచ్చి ఈ టెంపుల్ డిస్ట్రాయ్ చేస్తుంటే నేను పట్టుకున్నా, ఒక్కటి చూపి. మా వాళ్ళు పట్టిస్తారు ఉదయం. మీ బీజేవైఎం నుంచి అరవింద్ అనుకుంటా, అరవింద్ వల్ల ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. సో నిజంగా ఆ ఫుటేజ్ బయటకు రాకపోతే మాత్రం చేసింది ఇంకెవరో అనేసి ఆ ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయేది అన్నట్టు అయితే మాకు మీడియాకి వచ్చింది ఫస్ట్. అంటే ఫుటేజ్ డిలీట్ చేస్తారు తర్వాత అరవింద్ తో మాట్లాడితే, అన్న ఇది జరిగింది, ఇది చేసిన జైలుకు పంపేదాకా నేను అన్నం కూడా తినడం అని చెప్పేసి 3 రోజులు అక్కడ ఇబ్బంది పడుతూ అందరూ భయపెడుతుర్రు, నువ్వు అరెస్ట్ అవుతావు, జైలు పోతావు అని భయపెడుతున్నప్పటికి కూడా ఆ భయాలకు లొంగకుండా ఆడ వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకొచ్చి పోలీసులకు ఎవిడెన్స్ గా సమర్పించడం జరిగింది. కాబట్టి పోలీసులు ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. ఒక పౌరుడు ఎవిడెన్స్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ అబ్బాయి పైన ఈ అబ్బాయిని థ్రెట్ చేసింది ఎవరు? ఒక దళిత్ బిడ్డ. అరవింద్ ఒక దళిత్ బిడ్డ, అమ్మవారి గుడి అమ్మవారి భక్తుడు. ఆయన పైన నువ్వు దాడులు చేస్తాను అంటే నువ్వేం చేస్తున్నట్టు మీరు చెప్తుంటారు కదా. నేను ఇప్పుడే అందుకే అడుగుతున్నా, ఈ ఫేక్ అంబేద్కర్ రైతులందరూ నేను అదే అడుగుతున్నా. ఏ దళిత సంఘాలు కూడా రాలేదు మరి మనోడికి సపోర్ట్ రావు. ఇప్పుడు అంటారు కదా, నేనేమన్నంటే ఆయన ఉంటాడు ఎవరు షెపర్డ్ హెచ్సిలో, మీరు ఇలాంటివి అది చాలా చూసి మస్తు డీల్ చేసినామన్న. రెగ్యులర్ మాకు ఫైట్ ఉంటది. నేను ఇప్పుడు ఒక విషయం మంచి టైం కూడా చెప్తున్నా. ఈ కంచాయలయ అని చెప్తుంటారు. కంచాయలయ, ఈ శిల్కాయలయ, వీళ్ళంతా ఉంటారు, ఒక టీం ఉంటుంది అంతా. ఈ డిస్ట్రక్టివ్ టీం అంతా, ఈ తుకుడే గ్యాంగ్ అంతా రెగ్యులర్ ఏం చెప్తుంటారు? పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మా అంకాలమ్మ, వీళ్ళు మాత్రమే మా దేవుళ్ళు. ఈ రాముడు తర్వాత ఈ విష్ణుమూర్తి, వీళ్ళెవరు మా దేవుళ్ళు అంటావు కదా. మరి నీ దేవాలయం పైన దళిత బడుగు బలహీన వర్గాలు పూజించే దేవాలయం పైన దాడి జరిగింది కదా. వేర్ ఇస్ యువర్ స్టేట్మెంట్ మై డియర్? రాలేదు. వై యూ షుడ్ నాట్ రెస్పాండెడ్? హైదరాబాద్ అంటే గంగా జమున తేజీబ్ అని చెప్పే ఓవైసీ కూడా దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వరు. ఎందుకంటే అది చెప్పడం మాత్రమే. ఎందుకంటే ఆడేమన్నా హిందూ ఓటు ఉంటే పడాలని అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. నేను చెప్తున్నా కదా అన్న, ఎక్కువ రోజు లేదు, 2028లో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఓవైసీ లాగులు దడవాల్సిందే, లాగులు దడుకొని తిరగాల్సిందే తెలంగాణలో. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే నడవదు ఇక్కడ. రెండో విషయం, హిందువుల పైన దాడులు ఎక్కడ దాడి జరిగినా సహించే పరిస్థితి ఉండదు. దాడి చేయాలంటే మనం కూర్చోబడాలి, ఆ పరిస్థితి వస్తుంది. రెండోది. మూడోది, అసలు ఈరోజు మేము నిజమైన హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఫేక్ గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే బీజేపీని ఇక్కడ అధికారంగా తీసుకురావాలి. తీసుకొస్తేనే సొల్యూషన్. మన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఇంకొని అడుక్కోవడం ఉండదు, మన దగ్గర పవర్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసేది ఉండదు. అది రావాలి. రెండోది, బీజేపీ అయితే ఎక్కడ అధికారం ఉన్నదో అక్కడ దాడులు లేవు. మళ్ళా ముస్లింల పైన దాడులు లేవు, క్రిస్టియన్స్ పైన దాడులు లేవు, హిందువుల పైన దాడులు లేవు. అందరూ కలిసి ఉంటారు. ఎందుకు కాంగ్రెస్ అధికారం ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి చెప్పండి మీరు? దట్ ఇస్ మై క్వశ్చన్. విద్వేషాన్ని నింపుతున్నది ఎవడు అన్నారు? మోడీ వస్తే దేశవ్యాప్తంగా దాడులు జరుగుతాయి, ముస్లింలకు ఉండలేరు, అట్లా ఇట్లా అని చెప్పారు. ప్రశాంతంగా సుఖంగా సుభిక్షంగా లేరా? మేము డెఫినెట్లీ బీజేపీ ఇస్ అగ్నెస్ట్ దోస్ హూ ఆర్ యాంటీ నేషనల్స్, దోస్ హూ ఆర్ టెర్రరిస్ట్, దోస్ హూ సపోర్ట్ పాకిస్తాన్. కానీ ఈ దేశం హిందువులు, ఈ దేశంలోని ముస్లిమ్స్కి, ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని, పరస్పర లౌకికవాదాన్ని అభిమానించేటోళ్ళకి మేము వ్యతిరేకమే కాదు. బీజేపీలో కూడా మైనార్టీ మోర్చా ఉంది, చాలా మంది మైనార్టీలు బీజేపీతో సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక నిజమైన ముస్లిము ఎప్పుడు ఇంకొక గుడిపైన దాడి చేయాలని కోరుకోడు. ఒక నిజమైన క్రిస్టియను ఇంకో మతాన్ని ఎప్పుడు తిట్టకూడదు. కానీ వీళ్ళు ఏదైతే క్యాథలిక్ రోమన్ దాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారో, మన కాపీ కొట్టుకొని బతుకుతూ ఉన్నారో, వీళ్ళ పని కన్వర్షన్ చేసుకుంటూ తిరగాలనుకుంటున్నారో, ఇక ఇదే వాళ్ళ పని. ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆ చర్చిలలో పోయి ఊర్లలో పోయి బంద్ చేశారు క్యాంపెయిన్. ఇప్పుడు మెట్రో రైళ్లలో పోయి కన్వర్షన్ స్టార్ట్ చేస్తుంది. బేగంపేట దగ్గర మెట్రో రైలు అండ్ మెట్రో స్టేషన్స్ కింద కూడా కన్వర్షన్స్, అంటే వాళ్ళు ఫ్లకార్డ్స్ పట్టుకోవడము, నిజమైన దేవుడు మీరు తెలుసుకోండి అనేసి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా చాలా మంది విదేశీయులు కూడా వచ్చేసి అక్కడ చేస్తుంటారు వల్ల వాళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ ఉండవా? అదే నేను ఏమన్నా అంటే, ఒక మామూలు కాషాయం కండ వేసుకొని మెట్రో ట్రైన్ ఎక్కుతారేమో అది తీసేయమంటారు సెక్యూరిటీ, మెట్రో సెక్యూరిటీ. మరి ఇవి అట్టుకొని పోయి లోపల ఈ భజన నానా తతంగాలు చేస్తుంటే అడిగేటోళ్ళేడా? అడగాలి కదా. మేము అదే అంటున్నాం, లౌకికవాదం, సెక్యులరిజం మీరు చెప్తున్నారని 2 విధాలు ఉండాలి తప్ప వన్ సైడ్ ఉండొద్దు అని చెప్తున్నా. సో అది మారాలి. ఆ మార్పు మన లోపల చైతన్యంగా మారినప్పుడు మాత్రమే కి జనతా బదల్తా హై, జబ్ జనతా కర్వట్ లేతా హై, తబ్ పాలిటిక్స్ చేంజ్ అవుతా హై.
తో ఈ పబ్లిక్ కరవట్ లేవాలి, పబ్లిక్ మారాలి, వ్యక్తులు మారాలి. ఈ వ్యక్తులను చైతన్యపరిచేటటువంటి పని ఏదైతుందో ఇండివిజువల్ గా నేను చేయాలి, నువ్వు చేయాలి, మనందరం చేయాలి. చేసినప్పుడే జరుగుతుంది తప్ప ఒక పొలిటికల్ పార్టీగానో చేస్తానో కాదు. వీళ్ళు అంటుంటారు కదా బీజేపీ ఎప్పటికి హిందుత్వ పాలిటిక్స్ చేస్తుంది, ఏమన్నా అంటే వీళ్ళు ఓన్లీ ఇది ముస్లింలు వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. మరి హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు దాడులు జరిగితే ఎస్ఓటీ టీం వాళ్ళు ఎందుకు మా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ఎందుకు మా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు? ఎందుకు బజరంగ్ దళ్ హిందూ సమాజ సంస్థను అరెస్ట్ చేసి లోపల పెడతారు? 150 మెంబర్స్ ఏమైనా మళ్ళీ అదే అంటున్నాను నేను. కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయరు, ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయరు? మొత్తం పెద్ద పూజలు చేస్తుంటారు కదా పెద్ద ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని. ఆ ముత్యాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎవరైతే 150 మెంబర్స్ దిగిండే కదా, సో వాళ్ళందరి పైన కూడా ఎలాంటి అరెస్టులు జరగలేదు. అరెస్ట్ పారిపోయారు నుంచి పంపించేసి వాళ్ళు పంపించేసారు. వీడియోస్ కూడా చూసినాం కదా మనం, పంపించేసారు. అంటే ఎందుకు జరగలేదు? వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? మోటివేషనల్ క్లాసెస్ నీడలో సో వెనకాల సో వాళ్ళ మైండ్ సెట్ని ఇలా జాంబీస్ లాగా మార్చే ఒక టెక్నిక్ని వాడు నేర్పిస్తున్నాడు అనేసి ఎవరైతే ఆ ప్రీచర్ ఉన్నాడు కదా, మోటివేషనల్ ప్రీచర్, సో అతని పైన కూడా కేసు నమోదైంది. కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అండ్ 150 మెంబర్స్ లిస్ట్ కూడా రాలేదు ఇంకా మీడియాకి. కరెక్ట్. అయితే దానిపైన డీప్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగినప్పుడే వాడు ఈరోజు ఓన్లీ గుడి కూల్చమని చెప్పితే గుడి మా మనోభావాలు మా గుడి ఇవి నష్టమవుతాయి. కానీ వాడు ఒక బాంబు పెట్టమని తెలిస్తే అన్న ఎన్ని ప్రాణాలు నష్టపోతాయి, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడతాయి, ఎంత ఈ రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు. రేవంత్ రెడ్డి గారిని అదే అంటున్నా. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటి ఒక ప్లేసు ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్కి ఒక పెద్ద అడ్డగా మారింది. ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. ఈ యొక్క బ్రాండ్ను దెబ్బతీయకండి మీరు. ఎందుకంటే ఈ ఎంప్లాయ్మెంట్ దెబ్బతీస్తే తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి మొత్తం కూడా డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇంకా అవేర్ అయిపోయి వాళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు. వాళ్ళు ఓన్లీ గుళ్ళు కూడా కొట్టిండ్రు అని చెప్పేసి అంటే దానికి ఒక పనిష్మెంట్ ఉందేమో, కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి గిట్ట వాళ్ళు తయారైతే సో కాబట్టి దీన్ని మనం చాలా ఆలోచించుకోవాల్సి ఉంది. ఈ దేశంలో ఒక గత 10 ఏళ్ళుగా ఎక్కడ బాంబు పేలుళ్ళు బాంబు దాడులు లేవు. ఆ శబ్దాలు ఆ ఆర్తనాదాలు లేవు. సంతోషంగా నిజంగా భగవంతుని థ్యాంక్స్ చెప్పాలి. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. నిజంగా అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు అయితే జరగలేదు. అలాంటి సంఘటనలు ఒకవేళ జరిగితే దానికి కారణం నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎంత పార్ట్ అవుతారో ఈ ప్రభుత్వం కూడా అంతే పార్ట్ అంతే జిమ్మదారి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి వాటిపైన చాలా సీరియస్గా ఫోకస్ చేయాలి. మన హైదరాబాద్ పోలీసింగ్ చాలా స్ట్రాంగెస్ట్ పోలీసింగ్ కదా. ఇది కేవలం సైబర్ సిటీలోనే న్యూ సిటీలోనే ఎందుకు అవుతుంది? ఎందుకు ఓల్డ్ సిటీ లోపలికి పోతలేదు? పోవాలి, జరగాలి. అసలు ఏం చెప్తా ఉన్నారు మదర్సాల లోపల, అవి రావాలి. మీరు ఇందాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో మైనార్టీస్కి రక్షణ ఉంది అని చెప్పిండ్రు. మళ్ళీ యూపీలో సంబాల్లో ఏం జరుగుతుంది? సో అక్కడ మైనార్టీల పైన కాల్పులు జరుపుతున్నారు అనేసి కొంతమంది లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఇప్పుడు లేచి అండ్ ఈ ఓవైసీ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు సంబాల్ గురించి ఏం జరుగుతుంది అక్కడ? సంబాల్లో జామా మసీద్ సర్వేకి పోయింది ఒక టీం. కోర్టు తీర్పిచ్చింది, కోర్టు పొమ్మని చెప్పింది. పోయిన తర్వాత వాళ్ళ విజిట్ చేయడానికి పోయారు. సర్వే టీం పోయినప్పుడు మసీదే కదా మీదే కదా అన్ని రకాలుగా మీదని మీకు నమ్మకం ఉంది కదా, ఎందుకు దాడులు చేశారు? రాళ్ళు ఎందుకు ఇచ్చారు? అధికారులు చంపాలని చూసిన వాళ్ళు ఎవరు? వెపన్స్ ఎందుకు పట్టుకొచ్చారు? కత్తులు బయటికి. ఒక సాధారణమైన పౌరుడే అండి, లేకపోతే మసీద్ లోపల ఎందుకు కత్తులు ఉంటాయి? మసీద్ లోపల ఎందుకు రాళ్ళు పెట్టుకున్నారు మీరు? ఇటుకల వర్షం పడ్డది. స్టోన్ పెల్టింగ్ అన్నది ఫస్ట్ టైం కాదు కదా. ఇంతకు ముందు కోవిడ్ కన్నా ముందు ఢిల్లీలో ఏవైతే రైట్స్ జరిగినాయో సో అందులో ప్రతి ఇంటి పైన స్టోన్స్ అన్నవి పెట్టిన డ్రోన్ షాట్స్ వచ్చినాయి. డ్రోన్ షాట్స్ కూడా. అండ్ అందులో ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మైనార్టీ నాయకుడు ఉన్నాడో ఆయన ఫస్ట్ టార్గెట్ చేసి చంపింది ఒక పోలీస్ ఆయన్ని. కరెక్ట్, చంపి దాంట్లో కాలువలో యమునా కాలువలో పడేసి. అదే ఇప్పుడు అక్కడ కూడా పోలీసుల పైన అటాక్స్, రాళ్ళు రుబ్బడాలు. అంటే మీ టార్గెట్ ఏంది? డిస్ట్రాక్ట్ చేయాలనే కదా. నిజంగా జామా మసీద్ కింద హిందూ ఆలయం ఉంది అనేసి మీరు అనుకుంటున్నారా? గట్నే ఇంతకుముందు జ్ఞానవ్యాపి కింద లేదనుకున్నారు, వచ్చింది. అట్నే ఇప్పుడు అయోధ్య, కాశీ, మథుర, ఇప్పుడు జామా మసీద్, అలా చాలా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన తర్వాత అంత దూరం ఎందుకు? మనోళ్ళు అంతా ఇక్కడ జోగులాంబ అమ్మవారి టెంపుల్ పోయొచ్చుంటారు కదా. పోయిన వాళ్ళు అక్కడ ఎన్ని గుళ్ళు డిస్ట్రాయ్ చేసినావు. నంది విగ్రహం కట్ చేసి ఉంటది, శివుడి విగ్రహం పలగొట్టి ఉంటది, ఆ అమ్మవారి విగ్రహం కోసి ఉంటది, ఉన్నాయి కదా. మళ్ళీ పక్క కొట్టి చిన్నది ఇట్లాంటిది ఒకటి వేసి పడేసి గ్రీన్ కలర్ వేసి దాన్ని మసీద్ లాగా పెట్టేసారు. ఎట్లొచ్చింది దానికి మసీద్? ఎట్లొచ్చింది? దాన్ని ఓపెన్ చేస్తే కూడా బయటికి వెళ్తే శివలింగం. అక్కడ దాకా కాదు, ఈడ కూడా ఓపెన్ చేస్తే బయటకు వెళ్తే శివలింగం దాంట్లో.
ఎందుకంటే శివుని ఆలయం అమ్మవారి శక్తిపీఠం ఆ సరౌండింగ్లా మీరు పట్టుకొచ్చి పెట్టి అక్కడికి గుడికి వచ్చే హిందువులంతా రండి రండి ఇది మొక్కండి అని చెప్పేసి నువ్వు వాడికి ఇన్వైట్ వేములవాడలో అట్లనే ఉంది, వేములవాడ కూడా అదే పరిస్థితి. అంటే ఇవి బంద్ కావాలి. అచ్చా, ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు పంతులు ప్లేట్లో ఎవరైతే పూజారులు పంతులు ఉంటారు కదా, వాళ్ళ ప్లేట్లో దక్షిణ ఎంత వేస్తారు? ఒక 10 రూపాయలు, మహా అయితే 20 రూపాయలు, ఇక పెద్దోడై ఉంటే 50 రూపాయలు ఇస్తారు. కానీ ఈ దర్గాలు ఏవైతే ఉన్నాయో దర్గాల దగ్గర తాయత్తుకి 100 నుంచి 200, ఇక పెద్ద నోటు ఉంటే 500 సమర్పించేసుకొని వస్తున్నారు. ఇది ఒక బిజినెస్ మోడల్ అని అంటారు మీరు? కరెక్టే కదా అది. ఇంతకు మీరు చెప్పారు వేములవాడ దర్గా తీసుకున్నా అంతే ఉంది, వేరే దర్గాలు తీసుకున్నా అంతే ఉంది. మినిమంకి మినిమం అక్కడ 100 రూపాయలకి తగ్గట్లేదు అన్నమాట. ఒక పంతులు ప్లేట్లో వేయడానికి కూడా పాపం పూజారికి 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే మనము అక్కడ మాత్రం 100 రూపాయలు 200 రూపాయలు సమర్పించేసుకుని వస్తుంటాం పవన్ కళ్యాణ్ కేవలం తాయత్తుల కోసం. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య సనాతన హిందూ ధర్మరక్ష బోర్డు కావాలే అని చెప్పిండు, గుర్తుంది కదా? అవును. బీజేపీ కూడా దానికోసమే ప్రయత్నం చేస్తుంది. అది వస్తే ఇవన్నీ బంద్ అవుతాయి. ఎందుకు బంద్ అవుతాయో చెప్తాను వినండి. ఎట్లా బంద్ అవుతాయో కూడా చెప్తాను నేను. గుడికి వచ్చే ప్రతి ఆలయాలను కొంచెం ఆలయం డెవలప్మెంట్ అయితే చాలు ఎమ్మటే ఎండోమెంట్లు వచ్చి బోర్డు పెట్టేసి ఎండోమెంట్ అని రాసుకుంటారు. ఆడ బోర్డు రాసినది పూజారులకు దక్షిణ హుండీలో మాత్రమే వేయాలని రాస్తారు. పూజారులకు ఇచ్చే జీతం ఎంత? ధూపదీప నైవేద్యాల కింద 8,000 10,000 ఇస్తాం. ఆయన కుటుంబం ఎట్లా రన్ కావాలి? దేవుడికి నిత్యం పూజ చేస్తూ దీపాలు పెడుతూ దేవుడే సర్వస్వం అని చెప్పేసి అన్నీ సమర్పించి ఆ దేవుడి దండం పెడుతున్నటువంటి ఆ కుటుంబాలకు ఎవరు పట్టించుకోవాలి? ఒకప్పుడు గుడి మాన్యాలు ఉండేవి. మౌలానాలకి ఎంత ఉంది? గుడి మౌలాలకు మంచి శాలరీ 15,000 శాలరీ ఇస్తుంది, దాన్ని 25,000 చేస్తా అని చెప్పేసి అన్నారు. నువ్వు మా హిందూ టెంపుల్కి వచ్చే పూజలకు ఎంతమందికి ఇస్తున్నావు శాలరీస్? వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నావు? నేనేమన్నా ఒకప్పుడు గుడి మాన్యాల నుంచి వచ్చే బియ్యం కావచ్చు మిగతావన్నీ వాడుకున్నాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎన్ని ఎండోమెంట్కి వచ్చేసిన తర్వాత ఎండోమెంట్ ఆడ బోర్డు పెట్టేసి ఉంటుంది. నువ్వు 20 రూపాయలు కూడా వేయకుండా చదువుతారు మనోడు. హుండీలు వేయొద్దన్నాడు కదా, నేను వేయను, సారీ దీంట్లో వద్దన్నాడు కదా, హుండీలు వేస్తా అని చెప్పేసి ఆ హుండీలు వేస్తారు. లేకపోతే ఈ హుండీలు వేసిన ఎడికి పోతున్నాయి, చక్కగా ఎండోమెంట్ తీసుకొని రాష్ట్ర ఖజానా వేస్తారు. ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఎడుగుతున్నాయి ఆ మౌలాలకు ఈ చర్చి ఫాదర్లకు శాలరీలు అవుతున్నాయి. సో వాళ్ళకి పరోక్షంగా ఇచ్చేది మనమే ఇస్తున్నాము. అందుకే కదా చిల్కూరు బాలలో హుండీ తీసేసారు, పక్క పెట్టేసారు. పుస్తకాలు కొనుక్కో నాలెడ్జ్ తీసుకో అని పెట్టారు. అదన్నా జరగాలి. సనాతన హిందూ ధర్మరక్ష బోర్డు వచ్చి హిందూ ఏ గుడికి ఆ గుడి ఆలయ కమిటీలే రెస్పాన్సిబుల్ తీసుకొని చేస్తే బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకంటే దేవుడు పైసలు తీరాలంటే భయం ప్రజలకు, కానీ ప్రభుత్వానికి భయం ఉండదు. కాబట్టి దేవుడు పైసలు ప్రభుత్వం తింటుంది. అదే ప్రజలు వేసిన పైసలతో దేవుడి గుళ్ళు బ్రహ్మాండంగా నడిపించవచ్చు, ఉత్సవాలు చేయవచ్చు, బ్రహ్మాండంగా మంచి ప్రసాదం పెట్టవచ్చు. ఎక్కడ నువ్వు టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ నువ్వు క్యూ లైన్ కోసం ఎమర్జెన్సీ లైన్ కోసం ఇవేమి ఉండవు. సరాసరి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కదా, గుడికి పోవాలంటే సైకిల్ పార్కింగ్ ఇంత, కార్ పార్కింగ్ ఇంత, దర్శనం టికెట్, అర్చన టికెట్, ఇవన్నీ ఎవరికి కడుతున్నావు? నువ్వు గుడికి కట్టట్లేదు, దేవుడికి కట్టలేదు, పూజారికి కట్టట్లేదు, అన్నీ ఎండోమెంట్కి కడుతున్నావు. కాబట్టి టికెట్లు కొనే ప్రతి ఒక్కరూ ఎండోమెంట్కు వ్యతిరేకంగా ఇది నడిపియాలి. సనాతన ధర్మరక్ష బోర్డు రావాలని చెప్పాలి. నిజంగా ఐ రియలీ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. బికాజ్ ఆయన వాయిస్ రేజ్ చేసినది ఇది ఇంకెక్కువ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. పబ్లిక్ అంతా ఈరోజు ఆలోచిస్తున్నారు దీని మీద. సో మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్లస్ అయినారు. ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి, ధర్మం ఆయన భుజాలను ఎత్తుకుంటుంది కాబట్టి, ఈయన ధర్మాన్ని భుజాల మీద ఎత్తుకున్నట్టు ధర్మం కూడా ఆయన భుజాలను ఎత్తుకొని ఆడ ఎన్నికల్లో విక్టరీ సాధించడం జరిగింది. మహారాష్ట్ర ప్రజలు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు. కాంగ్రెస్ వస్తే మా కథం ఇడ, కాంగ్రెస్ వస్తే తెలంగాణ ప్రజలు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసినటువంటి రోల్ ఎంత ఉందో తెలంగాణలో నిరుద్యోగులు కూడా అంత పెద్ద రోల్ ప్లే చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది, 1 డే ట్రెండింగ్ అయింది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కొట్టింది, వీళ్ళని లాఠీ చార్జ్ చేసింది. ఇక్కడ రైతుల పైన దాడులు చేసిన వీడియోస్ కావచ్చు, ఇవి చాలా వైరల్ అయినాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు కీ రోల్ ప్లే చేశారు. సో అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నది ఇప్పటికి నడుస్తూనే ఉంది. డెఫినెట్లీ ఆల్రెడీ కాంగ్రెస్ మిగిలింది. ఆయన జనసేనలో బీజేపీతోని సపోర్ట్గా లేనప్పుడే ఆ మాట తీసుకున్నాడు. కరెక్ట్. అయితే మీరు తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, ఆయన చేసినటువంటి ఫైట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. చాలా మంచి ఫైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన ఫైట్ చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే టీటీడీ కొత్త పాలక మండలి వచ్చిందో వాళ్ళు కూడా హిందుత్వం గురించి, హిందూజం గురించి అండ్ అక్కడ అన్య మత పాలకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ జాబ్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, మీకు ఇంకా ఇక్కడ అవసరం లేదు అనేసి చిట్కేసి మరీ చెప్పేస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లా చెప్పలే. అది జరగాలి. ఇంకోటి మనం తిరుమలకు కానీ, తిరుమలలో నాకు సంఘటన ఎదురైంది.
ఒకరోజు ఇట్లా వెళ్ళి ఆడేదో వాటర్ బాటిల్ కొన్న తర్వాత ఆడ మంచిగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవన్నీ ఉన్నాయి. ఆ స్కానర్ కొట్టేసిన, ఆమె క్రిస్టియన్ పేరు వచ్చింది. అచ్చా, ఇక్కడ షాప్లోనా? షాప్లో వాటర్ బాటిల్ కొంత స్కాన్ కొట్టిన క్రిస్టియన్ పేరు వచ్చింది. అడిగిన అమ్మ నువ్వు ఇట్లా క్రిస్టియన్ కదా, మీరు ఇట్లా లేదు కదా పైన మీరు రావడానికి అమ్మడానికి లేదు కదా అడిగిన. ఆమె నాతో పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది. వాళ్ళ కొడుకు ఇంకొచ్చి వాడు కూడా పెద్ద ఆర్గ్యుమెంట్. ఒక 2 years బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ లో. ఆ తర్వాత నేను ఎంబడి తీసుకొని మనకు అంత అవేర్స్ అంటే ఎంబడి టీటీడీ ఈవోకి ఫోన్ కొట్టి ఇట్లా జరిగింది ఇదని చెప్పి చెప్పిన. డెఫినెట్లీ సార్ మేము దీనిపైన పర్సూ చేస్తామని చెప్పారు. ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత మళ్ళీ పోయినా నేను అక్కడికి. ప్రత్యేకంగా ఉన్నదా లేదా చూసిన, మళ్ళా ఉంది ఆమె. అంటే ప్రభుత్వము ఆడ కావాలని ఎంటర్టైన్ చేశారు. అందుకే అక్కడక్కడ కొండల మీద శిల్వ బొమ్మలు అవన్నీ కనిపిస్తూ ఉండేవి మనకు. ఈరోజు అవన్నీ బంద్ కావాలి. ఈ షాపులను కూడా ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫై చేయాలి. మన గుళ్ళ కాడ వాళ్ళు వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకుంటూ ఏంది ఇది. ఈరోజు కొన్ని టెంపుల్సే మనం మాట్లాడుతున్నాం. ఈరోజు హిందూ ఆలయాలల్లో నువ్వు పండుగ కార్తీక మాసం నడుస్తుంది కదా, నువ్వు హిందూ ఆలయాలకు పో. ఈ బత్తులు అమ్మేటోళ్ళు, అగరబత్తులు అమ్మేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, అరటి పనులు అమ్మేటోళ్ళు, వీళ్ళంతా ఎవరు కనబడుతున్నారు ఆడ? మనం పోయి దాడులు చేస్తున్నామా, ఇది చేస్తున్నామా? ఏ ఒక్క హిందూ పోయి ఆడ మసీద్ దగ్గర లేపి ఇంకొక అత్తరో బిత్తరో అమ్ముతారా? కనబడుతున్నారు దుకాణాలు ఎవరైనా? కనబడరు. ఇది జరుగుతూ ఉంది. దీనిపైన కూడా మనం అవేర్ కావాల్సిన అవసరం ఉంది. అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు, అయ్యప్ప పూజలు చేస్తారు. ఈరోజు పనులు ఎవరి దగ్గర ఎవరు కొంటారు? పనులు అమ్ముతున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? కాఫీలకు ఏం తినబెట్టాలంటారు? ఎలాంటి పనులు తినబెట్టాలి? మనం చూస్తున్నాం, ఎన్ని వైరల్ అవుతున్నాయి కదా. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? పనులు ఏ వాటర్లో కడుగుతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటన్నీ కూడా అయ్యప్ప స్వామి భక్తులు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, మాలలు వేస్తున్నట్టు కావచ్చు. మేము మాల లేకుండా సివిల్ ఉండాలంతా ఏడ తిన్నా సరే నడిచిపోద్దేమో, దయచేసి మీరు మాత్రం అది చేయకండి. దేవుడికి పెట్టే గుడి ముందు పండ్లు కొంటే 2 రూపాయలు ఎక్కువైనా హిందువు దగ్గర కొనాలి. కొబ్బరికాయ కొంటే మనోళ్ళ దగ్గర కొనాలి. ఇక్కడ దానికి మోక్షం ఉంటుంది. వీళ్ళు కొన్నది మనం తీసుకుపోయి నీళ్ళలో కడిగి మనం పెట్టలేం. కాబట్టి దయచేసి దీన్ని అట్లీస్ట్ దీని నుంచి మార్పు తెద్దాం మనం. రైట్. ఫైనల్గా వక్ఫ్ బోర్డు గురించి అయితే బిల్ ప్రవేశపెట్టబోతున్నారో అదైతే ఇప్పుడు నడుస్తుందో దాని గురించి మీరేమనుకుంటారు? వక్ఫ్ ఆగడాల గురించి మీకు తెలిసిన కొన్ని సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? వక్ఫ్ ఇప్పుడు అదే కదా, ఇప్పుడు సంబాల్ ఇన్సిడెంట్ అదే కదా. ఇది వక్ఫ్ ఎందుకు అని చెప్పారు కదా, అట్లా ప్రాణాలు పోవడానికి కారణం వాళ్ళు కాదా. కాబట్టి ఏమని చెప్తుంటే వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ఇండియా అని పెట్టారు. వేర్ దే ఆర్ సేఫ్ ట్విట్టర్ లో ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కదా, ట్రెండ్ చేస్తా ఉన్నారు. ధ్రువరాత అని చెప్పి ధ్రువరాఠి వీడు అంత ఫేక్ ప్రాపగండా చేస్తూ కాంగ్రెస్ చెంచాగా పనిచేస్తూ హిందుత్వం పైన భారతదేశం పైన మొత్తం విషయం చెబుతా ఉంటాడు. వాడు ఇండియాలో ఉంటాడు. మళ్ళా ఇక్కడ వాడు ఇంకో పోస్ట్ చేసి సేమ్ టైము ఈడ మన చార్మినార్ పోస్ట్ చేస్తూ, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు రెండింటిని పోస్ట్ చేస్తూ, చూడు 1995లో అమ్మవారి టెంపుల్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లు 2024లా బీజేపీ వచ్చింది కాబట్టి ఇట్లా అయింది అని చెప్తారు. అసలు ఆడ చార్మినార్ కట్టడానికంటే ముందే అక్కడ కూలీలు ఆడ పూజ చేస్తుండే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి. భాగ్యనగర్ పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి ద్వారా. హైదరాబాద్ అనేటిది కాదు. హైదరాబాద్ పుట్టడానికంటే ముందే భాగ్యనగర్ ఉంది. దీని మీద వాడు ఫేక్ ప్రాపగాండా చేస్తారు. దాంట్లో కొద్ది మంది చూస్తే సోకాల్డ్ సెక్యులర్ లిబరల్స్ అవు కరెక్ట్ ఇట్ ఇస్ ట్రూ అని మనలో కామెంట్ పెడతా ఉంటారు, మనలో రీట్వీట్ చేస్తూ ఉంటారు. ఇది నిజమైన చరిత్ర మనోళ్ళ దగ్గరికి పోలే కాబట్టి, నిజమైన చరిత్ర తెలుసుకునే పనిలో మనం లేం కాబట్టి ఇట్లాంటి జరుగుతుంది. నిజమైన చరిత్ర మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ పోతాయి. రెండోది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతుందో రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతారు. డెఫినెట్లీగా చెప్తా ఉన్నా అన్న, చాలా చేంజెస్ వస్తాయి. 100% నిలబడుతుంది. 100% నిలబడుతుంది. దానికి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, మన దగ్గర చాలా మంది ఎంపీలు ఆ కమిటీలో కూడా ఉన్నారు. బీజేపీ దానికి నిలబడుతుంది కాబట్టి, బీజేపీ మాత్రమే నిలబడుతుంది కాబట్టి చెప్తున్నా. రేపు 100% ఓటింగ్ జరుగుతుంది. దాంట్లో మనం నెగ్గుతా ఉన్నాం. దాని కారణంగా చాలా చేంజెస్ వస్తాయి. సో ఎక్కడైతే ఈరోజు వక్ఫ్ ఏరియా చెప్పుకొని హిందూ ఆలయాల భూములు కావచ్చు, హిందువుల భూములు, ఆలయాలంటే హిందూ ఇండిపెండెంట్ భూములు కూడా ఇక్కడ ఎలిగట్ట అని చెప్పేసి భవానమ్మ టెంపుల్ ఉంటుంది. ఆడ భవానమ్మ గుడి ఉంటే అక్కడ వ్యక్తిగతంగా ఉన్నట్టు ఒక 5 acres ల్యాండ్ లోపల ఒక చిన్న ఒక 5 గజాల సమస్య ఒక బండ ఈయన దాంట్లోకి వచ్చిందని చెప్పేసి ఈ వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని మన వక్ఫ్ బోర్డులో ఇచ్చి పడేసి 5 ఎకరాలు సాధారణ ఒక మధ్య తరగతి రైతు ఆయన దాన్ని అమ్ముకోలేడు, దాన్ని సాగు చేసుకుంటే ఇబ్బంది. 5 గజాల బండ లోపల దీంట్లో వచ్చింది, అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని క్లైమ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ఓసి ఇయ్యను రా బాబు అంటే ఇయ్యరు. ఈ 5 గజాలు మేము వదిలేస్తాం, మాకు ఎన్ఓసి ఇయ్యరు. ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సో వీళ్ళకి ఇంకా మెయిన్ వేరే కోర్టులతో సంబంధమే ఉండదు, అంతే కేవలం వక్ఫ్ కు సంబంధించిన బోర్డు ఉంటుంది. వక్ఫ్ బోర్డులో ఎవరో వాళ్ళు చెప్పినవాడు ఉంటారు, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మళ్ళీ ఒప్పుకోరు, దేని ఎవరు వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి చాలా కేసులు వస్తున్నాయి మా దగ్గర, వందల కేసులు, వేల కేసులు. అట్లే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తీసినప్పుడు గట్లే చేశారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత ఈరోజు ముస్లిం ఉమెన్
చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఓట్ షేర్ పడ్డది మనకు మొన్న మహారాష్ట్రలో కూడా ముస్లిం ఓట్స్ చాలా పడ్డాయి. కరెక్ట్. మీరు చూడండి, నేను ఎందుకు చెప్తాను ఈ విషయాన్ని, నాకు తెలిసిన నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండే ముస్లిం, వాళ్ళ చెల్లెలకి ఇట్నే డివోర్స్ ఇచ్చేసిపోయారు. వాడు మస్తు ఇబ్బంది పడ్డాడు, మస్తు బాధపడ్డాడు. సేమ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మొన్న ట్రిపుల్ తలాక్ ఎత్తేసిన తర్వాత వానికి ఇట్లా ఇన్సిడెంట్ అయి ఇట్లా వస్తే తీసుకుపోయి కేసు వేసినాం, మనం చేసినాం. వానికి ఇప్పుడు ఆ కంపెన్సేషన్, అమ్మాయిని పోలేసి ఇవన్నీ వస్తున్నాయి. బట్ కోర్టు దాకా వచ్చేటటువంటి ఒక ఫ్రీడమ్ వచ్చింది. అంతకుముందు కోర్టు పోలేడు, వాళ్ళ ముస్లిం పెద్దల మధ్యలో పెట్టాలి, ఆ మౌలాజ్ మధ్యలో పెట్టాలి, అన్నే డీల్ చేయాలి, అన్నే పంపించాలి, అంతే. తలాక్ అంటే గంగలు కలిసినట్టే కదా జీవితాలు. కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా మనోధైర్యంగా ఉండాలి. మేము ఎట్లా బాగున్నారు, మా హిందూ మహిళలు ఎంత గౌరవంగా బతుకున్నాం, మీరు కూడా అంత గౌరవంగా బతకాలనే ఒక పాలసీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. రేపు వక్ఫ్ ల్యాండ్ విషయంలో కూడా వక్ఫ్ బోర్డు రద్దు అయిన తర్వాత, అమెండ్మెంట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి డెఫినెట్లీగా. ఇది ఒక వర్గానికి వ్యతిరేకం కాదు. దయచేసి ఇది ఇండియన్ ముస్లిమ్స్ దే షుడ్ నో అబౌట్ ఇట్. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ధ్రువ్ రాటే గారు లాంటి చేసినవి ఈ ప్రచార హాయిరంలో మీరు పడకండి. రేపు ఏం చేయబోతున్నారు అనేదాన్ని మీరు ఒక్కసారి చదవండి. అమెండ్మెంట్ యాక్ట్ ఒకసారి చదవండి, గూగుల్ ఉంది ఓపెన్ లిస్ట్లో, ఆ చదివితే మీకు తెలుస్తుంది. ఈ ట్విట్టర్లో ట్రెండ్ అయ్యేటువంటి న్యూస్ను బంద్ చేయండి. ఇంత ఇండియా కంటే ఎక్కువ సేఫ్గా వేరే ఏ దేశంలో లేరు ముస్లిమ్స్. చెప్తున్నారు కదా, ఇండియాలో మాత్రమే దే ఆర్ డూయింగ్ బిజినెస్, దే ఆర్ సర్వైవింగ్, దే ఆర్ డూయింగ్ జాబ్, దే ఆర్ టేకింగ్ ఎడ్యుకేషన్, and they are getting the financial benefits, financial assets from the government. No one is getting that. ఇంక్లూడింగ్ హిందూస్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి. మీ అప్లిట్మెంట్ కోసం పనిచేస్తూ ఉంది భారత సర్కార్. కాబట్టి మీరు జాగృతమై డెఫినెట్లీగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైతే ఇవి ఉన్నారో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉండొచ్చు. ఈ దేశంలో పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళంతా కూడా ఉండొచ్చు. సో మహేష్ భాయ్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చేసి మొత్తానికి వక్ఫ్ గురించి లాస్ట్ అయితే వక్ఫ్ వరకు అయితే ఆగిపోయింది. సో ఏదైతే హిందూ టెంపుల్స్ పైన జరుగుతున్న దాడులు అండ్ తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అండ్ వక్ఫ్ గురించి ఇవన్నీ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.